ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. పరలోక దూతాలి నిన్ను పాడి కీర్తింప, ఎంతో ఎంతో మహిమా. నిన్ను భూమిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప, ఎంతో ఎంతో మహిమా. దేవ పరలోక దూతాలి నిన్ను పాడి కీర్తింప, ఎంతో ఎంతో మహిమా. నిన్ను భూమిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప, ఎంతో ఎంతో మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప, నీకే నీకే మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప, నీకే నీకే మహిమా. మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. కష్టాలలోనా నష్టాలలోనా కన్నీరు తుడిచింది నీవే కదా. కష్టాలలోనా నష్టాలలోనా కన్నీరు తుడిచింది నీవే కదా. నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదనా యేసయ్యా. నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదనా యేసయ్యా. మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. దేవ పరలోక దూతాలి నిన్ను పాడి కీర్తింప, ఎంతో ఎంతో మహిమా. నా కొండ నీవే, నా కోట నీవే, నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే. నా కొండ నీవే, నా కోట నీవే, నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే.
నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతునయా. నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతునయా. మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. దేవ పరలోక దూతాది నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భూమిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నీవు ఉన్నావని నాకు ధైర్యం యేసయ్యా, మేలు చేస్తావని నాకు ఆశగా ఉందయ్యా. నీవు ఉన్నావని నాకు ధైర్యం యేసయ్యా, మేలు చేస్తావని నాకు ఆశగా ఉందయ్యా. యేసయ్యా నా ధైర్యము నీవయ్యా, యేసయ్యా నా బలము నీవయ్యా, యేసయ్యా నా ధైర్యము నీవయ్యా, యేసయ్యా నా బలము నీవయ్యా. కష్టాలు ఎదురైనను యేసయ్యా, నష్టాలు ఎదురైనను, కష్టాలు ఎదురైనను యేసయ్యా, నష్టాలు ఎదురైనను, కన్నీళ్ళు ఎదురైనను యేసయ్యా, కలతాలు ఎదురైనను, నీవే నా ధైర్యము, నీవే నా శౌర్యము, నేను విడిచి క్షణమైన ఉండలేను. నీవే నా ధైర్యము, నీవే నా శౌర్యము, నేను విడిచి క్షణమైన ఉండలేను. నేను మరిచి నిమిషమైన బ్రతకలేను. నీవు ఉన్నావని నాకు ధైర్యము యేసయ్యా, మేలు చేస్తావని నాకు ఆశగా ఉందయ్యా. నీవు ఉన్నావని నాకు ధైర్యము యేసయ్యా, మేలు చేస్తావని నాకు ఆశగా ఉందయ్యా. ఎర్ర సముద్రం బోలే సమస్యలు ఎదురైనను, ఏరీకో గోడవలే ఆటంకములెదురైనను, ఎర్ర సముద్రం వలే సమస్యలు ఎదురైనను, ఏరీకో గోడవలే ఆటంకములెదురైనను, గమ్యాన్ని చేర్చుటకు గురి యొద్దకు నడుపుటకు, గమ్యాన్ని చేర్చుటకు గురి యొద్దకు నడుపుటకు ప్రభువైన యేసున తోడుండగా సాగేదను ఎప్పుడు నేను ఆయన నుండగా. నీవు ఉన్నావని నాకు ధైర్యము యేసయ్యా, మేలు చేస్తావని నాకు ఆశగా ఉందయ్యా. నీవు ఉన్నావని నాకు ధైర్యము యేసయ్యా, మేలు చేస్తావని నాకు ఆశగా ఉందయ్యా. నా దీన స్తుతి చూచావు నా యేసయ్యా, నన్నెంతో ప్రేమించావు. నా దీన స్తుతి చూచావు నా
యేసయ్య నన్నెంతో ప్రేమించావు, ఆధారం నీవైనావు, నా యేసయ్య ఆశయము నీవైనావు. అవమానం తొలగించి నిందాలు దూరపరిచి భయమును తొలగించి ధైర్యంతో నింపి ఆనందంతో నన్ను నింపినవయ్యా, సంతోషంతో నన్ను నింపినవయ్యా. నీవు ఉన్నావని నాకు యేసయ్యా, మేలు చేస్తావని నాకు ఆశగా ఉందయ్యా. నీవు ఉన్నావని నాకు ధైర్యం యేసయ్యా, మేలు చేస్తావని నాకు ఆశగా ఉందయ్యా. యేసయ్యా నా ధైర్యము నీవయ్యా, యేసయ్యా నా బలము నీవయ్యా, యేసయ్యా నా ధైర్యము నీవయ్యా, యేసయ్యా నా బలము నీవయ్యా, నా ధైర్యము నీవయ్యా, నా బలము నీవయ్యా. నిన్ను విడిచి నేను ఉండలేనయ్యా, నిన్ను విడిచి నేను ఉండలేనయ్యా. నీవు ఉన్నావని నాకు ధైర్యం యేసయ్యా, మేలు చేస్తావని నాకు ఆశగా ఉందయ్యా. నీవు ఉన్నావని నాకు ధైర్యం యేసయ్యా, మేలు చేస్తావని నాకు ఆశగా ఉందయ్యా. యేసయ్యా నా ధైర్యము నీవయ్యా, యేసయ్యా నా బలము నీవయ్యా, యేసయ్యా నా ధైర్యము నీవయ్యా, యేసయ్యా నా బలము నీవయ్యా. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఆమేన్. ప్రియులారా, చక్కని పాటలు పాడి ప్రభువును ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. ఇలా కూడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు, దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథం ప్రియులారా పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం ధ్యానిస్తాం. కాబట్టి దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించిన అభిషేకం చాలా గొప్పదని ప్రియులారా మనం గ్రహించుకోవాలన్నమాట. మనకు దేవుడు అనుగ్రహించిన తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా నాకు మీకు అనుగ్రహించిన అభిషేకం ప్రియులారా చాలా గొప్పది అనమాట. కాబట్టి మన ప్రాక్టికల్ జీవితంలో బై ఫేత్ ద్వారా అభిషేకం ద్వారా ఆశీర్వాదాలు అనుభవించుకోవాలన్నమాట. ఫేత్ ద్వారా దేవుని యొక్క అభిషేకం ప్రియులారా మనం అది వాడుకోవాలన్నమాట. యేసునామం మనం వాడుకోవాలి బై ఫేత్ అన్నమాట. విశ్వాసంతో ప్రియులారా మనం చూస్తున్నాము, ఎలీషా దుప్పటి యోర్దాన్ నది మీదే కొట్టినప్పుడు అది చీల్చబడామన్నమాట. ఏలే కూడా అలాగే చేస్తామన్నమాట. కాబట్టి ఈ కాలంలో క్రిస్తువును కలిగిన పరిశుద్ధాత్మను కలిగిన ప్రియులారా మనం విశ్వాసంతో ప్రియులారా మనం సమస్యలు జయించుకోవాలన్నమాట. విశ్వాసంతో సమస్యకు వ్యతిరేకంగా నిలబడాలి, మాట్లాడడం నేర్చుకోవాలన్నమాట. అలాగే ప్రియులారా మనం మేలు పొందవచ్చు, దారిలో ఓపెన్ అవుతాయి అనమాట. దారిలో ఓపెన్ అవుతాయి, మేలు పొందవచ్చు, ఆశీర్వాదాలు అనుభవించుకోవడానికి సాధ్యమవుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం అభిషేకంలో మనం అనుదినం ఎదగాలి. అభిషేకం మనం ఎలాగ వాడుకోవాలని కూడా పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం ప్రాక్టికల్ గా నేర్చుకోవాలన్నమాట. కాబట్టి వాక్యం వినడం మాత్రం సరిపోవడం లేదు, వినడం మంచిది, కానీ ప్రాక్టికల్ జీవితంలోనికి అది తీసుకొని రావాలన్నమాట. ప్రాక్టికల్ జీవితంలోనికి అది అప్లై చేయాలన్నమాట. అనుదైన లైఫ్ లో మనం అది వాడుకోవాలి. బై ఫెయిత్ మనం అది వాడుకోవాలి. దానిలో ప్రియులారా మనం ఫెయిత్ఫుల్ ఉండాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము ప్రియులారా 4వ అధ్యాయము 9వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఎలీషా గురించి ప్రియులారా రాయబడింది. ఎలీషా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి షూనేమ్ అనే పట్టణంలో ప్రియులారా ఎలీషా వెళ్ళినప్పుడు అక్కడే షూనేమ్ పట్టణంలో
ప్రియులారా మనం చూడవచ్చు అక్కడే చాలా డబ్బు కలిగిన ఒక వ్యక్తి, లేదంటే ఏ వెల్తీ ఉమెన్ అక్కడ ఉంది అనమాట స్వీడన్ లో. కాబట్టి ఆమె ప్రియులారా మనం చూసినట్లయితే దేవుజుండ ఎలీషా ప్రాంతంలో వచ్చినప్పుడు గమనించినప్పుడు ఆమె చెప్పిన మాట మనం చదువుదాం. 2 కొరింథీయులు గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనం. 2వ రాజులు 4వ అధ్యాయం 9వ వచనం. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవుచున్న వాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును. ఆమె కాబట్టి ఇంగ్లీష్ బైబిల్లో ప్రియులారా ఇలాగ రాయబడింది, ఈస్ ఏ హోలీ మ్యాన్ ఆఫ్ గాడ్. అంటే షీ సెడ్ టు హర్ హస్బెండ్, ఐ ఎమ్ షూర్ దిస్ మ్యాన్ హూ స్టాప్స్ ఇన్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఈస్ ఏ హోలీ మ్యాన్ ఆఫ్ గాడ్. ఏ హోలీ మ్యాన్ ఆఫ్ గాడ్ అనమాట. అంటే పరిశుద్ధంగా బ్రతికే వ్యక్తి అనమాట. పరిశుద్ధంగా బ్రతికే వ్యక్తి. కాబట్టి అభిషేకం పరిశుద్ధత కనెక్ట్ ఉంది అనమాట ప్రియులారా. అభిషేకం మనం ఎదగాలంటే, అది వాడుకోవాలంటే హోలీ లైఫ్ చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి మనం పరిశుద్ధంగా బ్రతకడానికి వరకు ప్రియుల దేవుడు అన్ని విధంగా మనకు సహాయం చేశారు. దేవుడే పరిశుద్ధాత్మ వలన దిగి వచ్చి నాలో మీలో ఇప్పుడు నివాసం చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ప్రియులారా మనకు పరిశుద్ధంగా బ్రతకడానికి సాధ్యమవుతుంది. ఎందుకంటే పరిశుద్ధం దేవుడే పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఉన్నాడని ప్రియులారా మనం ధ్యానించుకోవాలి, గుర్తించుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి అనమాట. కాబట్టి యేసుక్రీస్తు మనలో ఎదుగుతున్న కూడా తప్పకుండా మనం పరిశుద్ధంగా బ్రతుకుతాయి అనమాట. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. అంటే దాని కొరకు యేసు రక్తం మనం వాడుకోవాలి, యేసు నామం వాడుకోవాలి, పరిశుద్ధమైన వాక్యాలు హృదయంలో నింపుకోవాలి అనమాట. అలాగే మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు కూడా పరిశుద్ధమైనది మన ఆత్మ నుండి ప్రవేశిస్తుంది అనమాట. ఇప్పుడు అలాగే ప్రియుల అన్నదినం మనం పరిశుద్ధంగా బ్రతకడం నేర్చుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధంగా బ్రతకడం సాధ్యమవుతాయి అనమాట. పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి ప్రవేశించిన కూడా తప్పకుండా ప్రియులారా పరిశుద్ధంగా బ్రతకడం సాధ్యమవుతుంది. దేవునికి స్తోత్రం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. కాబట్టి పరిశుద్ధంగా బ్రతకడమే ప్రియులారా దేవుని యొక్క చిత్తం. కాబట్టి పరిశుద్ధులు ఏదైనట్టు దేవుడు కృప అనుగ్రహించినాక, కాబట్టి దేవుజనుడైన ఎలీషా కూడా పరిశుద్ధంగా బ్రతకినట్టు ప్రియులారా ఎదుటి వ్యక్తి లేదంటే శూన్యంలో ఉన్న స్త్రీ ప్రియులారా సాక్ష్యం చెప్పినట్టు ప్రియులారా మనం చూసాను. అంటే నిజంగా దేవునితో కలిసి బ్రతుకుతున్న ఒక వ్యక్తి అనమాట. ఇప్పుడు నిజంగా మనం యేసుక్రీస్తుని కలిగి ఉన్నప్పుడు, యేసుక్రీస్తుతో కలిసి బ్రతుకుతున్నప్పుడు అపవిత్రత మన జీవితం నుండి దూరం అవుతాయి అనమాట. దేవుడు తీసివేస్తాడు. అపవిత్రమైన తలంపులు కొన్నిసారి వస్తుంది, కానీ మనం యేసు రక్తం ద్వారా ప్రార్థన ద్వారా దాన్ని జయించుకోవాలి. కాబట్టి ఇప్పుడు దేవుడు పిలుపు చాలా గొప్పది, కానీ ఆ పిలుపులో మనం ఎదగాలంటే పరిశుద్ధంలో మనం ఎదగడం నేర్చుకోవాలి అనమాట. పరిశుద్ధాత్మతో కలిసి మనం చూసినట్లయితే సంసోన్ దేవుని గొప్ప పిలుపు పొందిన వ్యక్తి అన్నప్పుడు కూడా దురాశ హాస్పిటల్ను జయించలేదు. కాబట్టి తన పిలుపు మనం చూసినట్లయితే పూర్తి చేయలేని పరిస్థితుల్లో, లేదంటే ఇంకా కూడా గొప్పగా సంసోను వాడుకోవడానికి అవకాశం ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని పిలుపు పొందిన మన ఒక శత్రువు మనుషులు కాదనమాట. యేసుక్రీస్తు చేత పిలువబడిన సువార్త ద్వారా పిలువబడిన రక్షణ పొందిన ప్రియులారా మన ఒక శత్రువు మనుషులు కాదు. రక్త మాంసములతో మనకు పోరాటం లేదు. కాబట్టి మన శత్రువు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, సాతాన్ అంటే ఈవిల్ స్పిరిట్ అనమాట. కాబట్టి ఏ విధమైన చర్య మనను పడేసుకోవడమే ఈ సాతానుగా తంత్రమని మనం అర్థం చేసుకోవాలి. కానీ దేవుడు ఏం కోరుతుంది, మనం పడిపోకుండా పరిశుద్ధంగా అనుదినం మనం బ్రతకడమే నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని యొక్క చిత్తం. కాబట్టి మనం హోలీ స్పిరిట్ తో ప్రియులారా మనం ఎల్లప్పుడూ హోలీ స్పిరిట్ లో మనం ఆధారపడాలి. యేసు రక్తం, యేసునామములో, దేవుని కృపలో మనం ఆధారపడాలి. కాబట్టి పరిశుద్ధంగా బ్రతకడం మనం నేర్చుకోవాలి. ఇప్పుడు లోతైన ఆ పరిశుద్ధ దేవులో కూడా లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని యేసునామములో నడిపించినాక ఇప్పుడు ఈ భూమిలో బ్రతుకులో ప్రియులారా తప్పకుండా శోధనలు వస్తాయన్నమాట. మనం పాపంలో పడినట్టు లేదంటే అలాంటి ఉన్న కొన్ని వాతావరణాలు ప్రియులారా రావడానికి అవకాశం ఉంది. అనగానే మనం పరిశుద్ధ కాపాడుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నాము యోసేపు గురించి కూడా మనం చూస్తున్నాం. దేవుని యొక్క గొప్ప పిలుపు పొందిన వ్యక్తి. కాబట్టి
తన జీవితంలో ఎన్నో సమస్యలు ఇబ్బందులు జరిగింది. కాబట్టి దేవుడు గొప్పగా పిలిచిన వ్యక్తుల జీవితంలో ప్రియులారా మనం చూస్తున్నాము. అనవసరంగా వారు కొన్ని శ్రమలు పొందినట్టు ప్రియులారా మనం గమనిస్తున్నాం అనమాట. అనవసరంగా కొన్ని శ్రమలు పొందినట్టు మనం గమనిస్తున్నాము. అయినప్పుడు కూడా దేవుడు వారిని అద్భుతంగా బలపరిచి కాపాడి ఓదార్పేసి బలపరిచి ఆ పిలుపులో వారు ఎదిగినట్టు కూడా దేవుడు కృప చూపినట్టు కూడా ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి యోసేపు విషయంలో కూడా మనం చూస్తున్నాము. పోతిఫర్ ఇంటిలో పాపం చేయడానికి అలాంటి ఉన్న ఒక ప్రేరణ సాతాను ఇచ్చినప్పుడు కూడా గట్టిగా పరిశుద్ధ కొరకు నిలబడామన్నమాట. అంటే మన పరిస్థితి ఎలా ఉంది ఈ కాలంలో మనం చూసినట్లయితే ఎన్నో విధంగా మనుషులను పాపంలో పడేయాలని ఎన్నో విధంగా ప్రయత్నాలు ప్రియులారా జరుగుతున్నాయి. కాబట్టి మనం ఎలా ఉంది కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధ కాపాడుకోవాలన్నమాట. ఇప్పుడు మాత్రమే నా పట్ల మీ పట్ల నా కోలింగ్ ప్రియులారా ఫుల్ఫిల్ అవుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధ కొరకు నిలబడదాం. కాబట్టి ప్రభు ఎల్లప్పుడూ మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం సహాయం చేస్తాడు. కాబట్టి పరిశుద్ధంగా బ్రతికిన ప్రియులారా ఈ ఎలీషా జీవితం కూడా ప్రియులారా మనం చూసినట్లయితే దాని వలన తనకు మేలు వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. నిజంగా దేవునితో భయభక్తి కలిగిన వారికి మేలు వస్తాయన్నమాట. అంటే దారులు ఓపెన్ అవుతాయి అనమాట. దారులు దేవుడు ఓపెన్ చేస్తాడు. కాబట్టి దేవుని పిలుపు ఉందనే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన నెగిటివ్ మాటలు మనం స్వయంగా పలుకోవద్దు అనమాట. మనం క్రియేట్ చేయవద్దు. చాలా మంది మనం చూసినట్లయితే స్వయంగా నెగిటివ్ మాటలు చెప్తారనమాట. కొన్నిసారి శాప మాటలేమో ఏదైనా నెగిటివ్ మాటలు కావచ్చు. కాబట్టి మనల్ని ప్రియులారా బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది, నిన్ను వేళ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్పారు. దేవుని ప్రేమించాలి పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో. నిన్ను వేళ అంటే మనం మనల్ని ప్రేమించాలి. నువ్వు నిన్ను ప్రేమించుకోవాలి, అలాగే ఇద్దరిని ప్రేమించాలి అనమాట. ఇప్పుడు మనల్ని మనం పక్కపడవద్దు అనమాట. దేవునికి స్తోత్రం. కొన్నిసారి మనం ఓన్ గా దేవుని పిలుపు పొందిన మనమే స్వయంగా మన మీదే శాప మాటలు పలుకుతారేమో. శాప మాటలు, ఏదైనా నెగిటివ్ మాటలు, అవిశ్వాస మాటలు, నెగిటివ్ మాటలు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, దేవుని చిత్తానుసారంగా ఆశీర్వాదాలు అనుభవించలేని పరిస్థితి మన సొంత మాటలను బట్టి వస్తాయి అన్నమాట. కాబట్టి దేశ ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. మనం గురించి మనం ఓన్ గా నెగిటివ్ మాటలు దయచేసి పలుకోవద్దు అనమాట. ఓన్ గా మనం పలుకోవద్దు. మన పరిశుద్ధాత్మలో ఆధారపడి ముందుకు వెళ్ళాలి. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, జ్ఞానం లేకుండా ప్రజలు నాశనం అవుతుంది అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవ జ్ఞానం, దేవుని యొక్క పరిశుద్ధం మనకు అవసరం. దేవ జ్ఞానం కూడా ప్రియులారా మనకు అవసరం. ఇప్పుడు ఇది అంతా కూడా మనం చూసినట్లయితే నాలో మీలోని క్రిస్తులో సమృద్ధి ఉంది అనమాట. దేవ జ్ఞానం, పరిశుద్ధ. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే దేవునితో కలిసి ప్రవర్తన ఎలీషా జీవితంలో మంచి ఒక స్తోత్రం మేలు దేవుడు స్త్రీ ద్వారా, షూలేములో ఉన్న ఆ స్త్రీ ద్వారా దేవుడు చేయాలని ఆశపడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. దేవుడు ఆ స్త్రీను వాడుకున్నాం అనమాట. వాడుకొని ప్రియులారా మనం చూసినట్లయితే 10 వచనం చదువుతారు. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. చూడండి, అక్కడ మనం చూసినట్లయితే స్మాల్ రూమ్ అని రాయబడింది. లెట్స్ బిల్డ్ ఎ స్మాల్ రూమ్ ఫర్ హిమ్ ఆన్ ద రూఫ్ అండ్ ఫర్నిష్ ఇట్ విత్ ఎ బెడ్, ఎ టేబుల్, ఏ చైర్ అండ్ ఎ ల్యాంప్. ఒక మనిషికి ఉండడానికి కొరకు కావాల్సిన ఒక చిన్న సెటప్ అన్నమాట. కాబట్టి అది చేసి ఇస్తామని ఆ ధనవంతరాలన్న స్త్రీ హృదయంలో దేవుడు ప్రేరణ ఇచ్చి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ప్రేరణ ఇస్తారు, కొందరికి ప్రేరణ ఇస్తారన్నమాట. అప్పుడు ఆ ప్రేరణ దేవుడు కొందరికి ఇచ్చినప్పుడు దేవుజనుడు లేదంటే దేవుజనాలకు ఉన్న వారు ఏం చేసుకోవాలి, దేవుని బిడ్డలకు ఉన్న వారు మనం ఏం చేసుకోవాలి, మనం అది కొన్నిసారి మనం యాక్సెప్ట్ చేస్తాం, కొన్నిసారి అది అంగీకరించలేదని. కొన్నిసారి మనం అది యాక్సెప్ట్ చేస్తాం, కొన్నిసారి మనం నాకు ఎందుకు అని కొన్నిసారి మనం ప్రశ్న అడుగుతారు. కొందరు చెప్తారు దేవుడు నాకు సహాయం చేస్తున్న చాలు అని చెప్తారు. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవునితో ప్రార్థన చేస్తున్న మనం దేవుడు మనకు సహాయం అందించే విధం ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు డైరెక్ట్ మన ఆత్మను బలపరుస్తాడు, ప్రాణాన్ని స్వస్థపరుస్తాడు, శరీరాన్ని బలపరుస్తాడు, దేవజ్ఞానం అనుగ్రహిస్తాడు, జయంతో నడిపిస్తాడు. అయినప్పుడు కొన్నిసారి పరిశుద్ధాత్మ దేవుడు
కొందరు వ్యక్తులను ప్రియులారా వాడుతారు. అది మనం గమనించాలి, గ్రహించుకోవాలన్నమాట. కొందరు వ్యక్తులను మన మేలు కొరకు వాడుతారు. ఇప్పుడు మేలు కొరకు మనం వాడుతున్నప్పుడు ప్రియులారా మనం దైవజ్ఞానం లేదంటే మన సొంత దైవజ్ఞానంలో ఆధారపడకుండా, లేదంటే దేవుని చిత్తం గ్రహించకుండా, లేదంటే సొంత బుద్ధిలో సొంత జ్ఞానంలో మనం అది వద్దు అని మనం చెప్పినప్పుడు ప్రియులారా ఆశీర్వాదాలు మనం అనుభవించకుండా మన ఆశీర్వాదాలు ఆపుతాయి అనమాట. ఆపడానికి అవకాశం ఉంది. కాబట్టి అందుకొరకు ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మన మాటలు చాలా జాగ్రత్త ఉండాలి. దేవుని ఎప్పుడు పోతుందని మనం నెగిటివ్ మాటలు దయచేసి పలుకోవద్దు. నెగిటివ్ మాటలు పలికి ఉంటే ఏమవుతుంది, అది అడ్డుపడతాయి అనమాట. అదే మాటలు మన ఆశీర్వాదాలు అనుభవించడానికి అడ్డుపడతాయి అనమాట. కాబట్టి మన తర్వాత మనం చెప్తాం, మన ప్రార్థన చేస్తున్నాం కదా, ఎందుకు మన అవసరాలు తీర్చబడలేదు, లేదంటే కొన్ని విషయాలు ఎందుకు తీర్చబడలేదు అని మన మనసులో ఆలోచన చేయడానికి కూడా అవకాశం ఉంది. తర్వాత మనం సాతాను గెలించడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు సాతాను మాత్రం కాదు, మనం కొన్నిసారి మనం మన సొంత మాటలు కూడా ప్రియులారా వాళ్ళని కూడా నెగటివ్ మాటలు, అవిశ్వాస మాటలు వలన కూడా ప్రియులారా చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాగే ప్రియులారా చేసి మనం చెప్పవద్దు అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఆశీర్వాదాలు అనుభవించలేని పరిస్థితులు అవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, స్తోత్రం దేవుని చిత్తానుసారంగా మాట్లాడుకోవడం చాలా ప్రాముఖ్యం అనమాట. ఎందుకంటే మనం స్పిరిచువల్ వరల్డ్ లో మనం ఉన్నామన్నమాట. దేవుడు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు, అలాగే సాతాను కూడా ఉన్నామన్నమాట. సాతాను కూడా దూతలు ఉంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలాగ మనం స్పిరిచువల్ వరల్డ్ లో ఉన్నాం కాబట్టి మన ప్రతి మాటలు కూడా దానికి ఒక ప్రభావం ఉంది అనమాట. మన మాటలకు చాలా ప్రభావం ఉంది అనమాట. అందుకొరకు బైబిల్లో రాయబడింది కదా, మనం జీవ మాటలు పలుకురాలన్నమాట. మనం జీవములో ఎదగాలి, అభిషేకంలో ఎదగాలి, దైవజ్ఞానంలో ఎదగాలి, మనం ఎదగాలి, ఇద్దరులు ఎదగాలి. కాబట్టి జీవ మాటలు పలకాలి, కానీ మరణ మాటలు మనం పలుకోవద్దు అనమాట. స్వయంగా మనకు వ్యతిరేకంగా స్వయంగా మనం శాప మాటలు, మరణ మాటలు, నెగిటివ్ మాటలు, అవిశ్వాస మాటలు పలుకోవద్దు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనల్ని మనం బ్లెస్ చేసుకోవాలన్నమాట. ఇద్దరిని కూడా బ్లెస్ చేయాలి. హల్లెలూయా. మనల్ని బ్లెస్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఇద్దరిని కూడా బ్లెస్ చేయాలి. రెండు జరగాలి అనమాట. అంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఫస్ట్ మనం మనల్ని బ్లెస్ చేయాలన్నమాట. అంటే నిన్ను వలె అని ప్రభు చెప్పారు. ఫస్ట్ నిన్ను అనమాట. ఎందుకంటే ప్రియులరా, ఇప్పుడు నన్ను పట్టించుకోలేదు అంటే నేను ఇద్దరిని కూడా పట్టించుకోవడం కష్టం అయిపోతుంది. నన్ను పట్టించుకోలేదు అంటే నేను దేవునితో దేవుడిని గణపరచలేనట్టు అవుతుంది అనమాట. ఎందుకంటే దేవుడు నన్ను నిర్మించామనమాట, దేవుడు నాకు బ్రతుకు అనుగ్రహించామన్నమాట. కాబట్టి దేవుడు నా క్షేమ కోరుతుంది అనమాట. నా క్షేమ కోరుతుంది, ఇద్దరిలో క్షేమ కోరుతుంది. ఇది బ్యాలెన్స్ ఉండాలన్నమాట. లేదు అంటే ఏమవుతుంది, దేవునికి ఆశీర్వాదాలు మనం అనుభవించే విషయంలో పిల్లల తగ్గిపోతాయి. తర్వాత మనం బాధపడతాము, తర్వాత మన దేవుని దగ్గర వెళ్ళి మాట్లాడతాము, దేవాలను ఇంకా దీవించము, ఆశీర్వాదాలు నాకు దయచేయము. కాబట్టి మన నెగిటివ్ మాటలు ప్రియులరా మన సొంతంగా మనం పలికుంటే దయచేసి మనం యేసునామములో అది క్యాన్సిల్ చేయాలి. మనం ఆ మాటలు క్యాన్సిల్ చేయాలన్నమాట. యేసునామములో క్యాన్సిల్ చేయాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, ఎలీషా కొరకు స్త్రీ తనకు భర్త కూడా ఉంది, వారు ఆలోచన చేశారు, ఏదైనా మంచి దేవుడు, ఏదైనా మనం మంచి పరిశుద్ధుడు కాబట్టి సహాయం చేయాలని ఒక ఇల్లు కట్టి ఇచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. తర్వాత మనం చూస్తున్నాము, అది ప్రియులారా మనం ఆ ప్రవక్త రిసీవ్ చేశామన్నమాట. ప్రవక్త అది రిసీవ్ చేశాం, ప్రవక్త రిసీవ్ చేశాము. తర్వాత మనం చూస్తున్నాము, ఆ ప్రవక్త తన పని చేస్తున్న వ్యక్తితో మాట్లాడుతున్నాం అనమాట. కాబట్టి మనకు మీరు ఇంత సహాయం చేస్తారు కదా, మీరు కూడా మనం ఏదైనా సహాయం చేయాలి కదా, వారికి ఏదైనా సహాయం చేయాలి కదా అని ఆలోచన వచ్చామన్నమాట. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము. కాబట్టి 12వ వచనం, పిమ్మట అతడు తన దాసుడైన గేహాజీని పిలిచి, ఈ షునేమీయురాలిని పిలువుమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధ భక్తులు మాయందు కనుపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలెనని కోరుచున్నావా అని అడుగమని గేహజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. అందుకామె, నేను నా స్వజనులలో కాపురమున్నానెను.
కాబట్టి ప్రియుల మనం అంటే ఆ దేవజనుడు అంటే వారి హృదయంలో కూడా ఆలోచన వచ్చింది అనమాట. వారు మేలు చేస్తున్నారు కదా, ఇంకా వీరు కూడా ఏదైనా మేలు చేయాలని మనసులో అంటే కోరి, అంటే అది కూడా నేను నమ్ముతున్న దేవుడు అనుగ్రహించి ఉండవచ్చు. మనం చూస్తున్నాము ఏలియాతో దేవుడు మాట్లాడారు, విధవరాలు దగ్గర వెళ్ళము, విధవరాలతో కూడా దేవుడు మాట్లాడారు. కాబట్టి ఇద్దరి హృదయం దేవుడు కనెక్ట్ చేసినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అలాగే మనం చూస్తున్నట్లయితే తర్వాత మనం చూస్తున్నాము మెరకలు జరిగినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఇద్దరు పోషించబడ్డారు. ఇద్దరు జీవితంలో సమస్య ఏదంటే అంటే బ్రతకడం ఇబ్బంది అవుతుంది అనమాట. ఏలియాను మనం చూసినట్లయితే చంపడానికి ప్రయత్నం చేస్తుంది ఒకవైపు, విధవరాలేమో ఆహారం లేకుండా అంటే కరువుని బట్టి చనిపోవాల్సిన అంటే మరణం దగ్గర ఉన్నాం అనమాట. కాబట్టి అయినప్పుడు కూడా ప్రియులారా మనం చూస్తున్నాము ఇద్దరును దేవుడు కలిపి అద్భుతంగా దేవుడు దాని మధ్యలో దేవుడు ఏలియా ప్రవక్తను దేవుడు వాడుకున్నారు. సరపతి విధవరాలు కూడా దేవుడు వాడుకున్నారు. ఆమె కూడా దేవునికి లోబడేమనమాట. ఇద్దరు లోబడేమనమాట దేవునికి. ఇద్దరు దేవుని వాయిస్ వినడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఏలియా ప్రవక్త మాత్రం దేవుని స్వరం వినడం సరిపోలేదు, వినడం మంచిది, కానీ సరఫాతు విధవరాలు కూడా దేవుని స్వరం విన్నప్పుడు అది ఇంకా మంచిది అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం అందరం దేవుని స్వరం విని బ్రతకడం నేర్చుకోవాలన్నమాట. కాబట్టి మనందరం ప్రార్థన చేయాలి. ప్రార్థనలో మనం గమనించాలి, దేవా పరిశుద్ధాత్మ నాతో మాట్లాడము, ఆ స్వరం కూడా మనం అర్థం చేసుకోవాలి అనమాట. చాలా సారిలో మన అది గమనించడం లేదేమో, అర్థం చేసుకోవడం లేదేమో, దేవుని చిత్తం మనం అర్థం చేసుకోవడం లేదేమో. అప్పుడు ఏమవుతుంది, ఆశీర్వాదాలు అనుభవించే విషయంలో మిస్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు దేవుడు కోరుతుంది మనల్ని దేవుడు దీవించడమే దేవునికి చిత్తం. ఆశీర్వాదం అనుభవించడానికి కొరకే దేవుడు పిలిచారు. కాబట్టి దీవించుడని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మనం దీవించేవారు ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, ఎలీషా ఏం చేశారు, షూనేం మా స్త్రీ నుండి ప్రియులారా ఆ దీవెన పొందామన్నమాట. ఆ ఇల్లు పొందాం, ఆమె ఆ ఇంటిలో ఉండడం ఆమె అంగీకరించామన్నమాట. ఆశీర్వాదాలు అనుభవించామన్నమాట. అనుభవించి ఏం చేస్తున్నారు, అనుభవించుకొని బ్లెస్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, దేవుడు కొందరును మనల్ని దీవించడానికి దేవుడు వాడుతారు. ఇప్పుడు కొన్నిసారి మనం స్వయం ఒప్పుకోలేదేమో, ఎందుకంటే మనం కొన్నిసారి మనం స్టేటస్ ఉంది దాన్ని బట్టి, నేను మామూలు వ్యక్తి కాదు, మేము చాలా గొప్ప వ్యక్తి, కాబట్టి ఇంత చిన్న రూమ్ నేను ఎలాగే తీసుకోవాలి అని కూడా కొన్నిసారి ఆలోచన వస్తాయేమో. కాబట్టి అలాంటి ఆలోచన ఎలీషాకు రాలేదన్నమాట, దేవునికి సోదరు. కాబట్టి ఎలీషా చాలా గొప్ప దేవుడు ఉన్నాము, నిశ్చయం కలిగి ఉన్నాం అనమాట, అది సత్యమే. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆశీర్వాదాలు రిసీవ్ చేస్తామన్నమాట. కాబట్టి మనం ఆశీర్వాదాలు రిసీవ్ చేయడం నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు దేవుడు ప్రియులారా వ్యక్తులను వాడతారు, దాని కొరకు దేవుడు వ్యక్తులను వాడతారు. పోయిన వారంలో సోదరు అంటే నేను ఎగ్జాంపుల్ కొరకు మాట్లాడుతున్నా, కాబట్టి తప్పుగా అర్థం చేసుకోండి, పేరు చెప్పడం లేదు, కానీ అంటే 2 రూపీస్ కూడా ప్రియులరా సొంతగా తీసుకో పాస్టర్ గారు అని చెప్పిన అనమాట. కాబట్టి నేను కూడా నవ్వాను, ఎందుకంటే వారు వేరే డబ్బు వారు వేరే దాని కొరకు ఇచ్చాము, ఇవ్వలేదని కాదు, కానీ 2 రూపీస్ కూడా వారి పేర్స్ లేదో ఇలా వెదగినప్పుడు దానిలో దొరికింది అనమాట. పాస్టర్ గారు ఇది కూడా తీసుకోని నాకు ఇచ్చాం, నేను అది సంతోషంతో స్వీకరించామన్నమాట, దేవునికి స్తోత్రం. అంటే 1 రూపీస్ కూడా విలువ ఉందని సత్యం మనం అర్థం చేసుకోవాలి. 2 రూపీస్ కూడా పవర్ ఉందని సత్యం అర్థం చేసుకోవాలి. మనం చూసినట్టు కొన్ని పెద్ద పెద్ద బిజినెస్ కోట్లు బిలియన్స్ కలిగిన వారు ప్రియులారా మనం చూసినట్లయితే వారికి తెలుసు అనమాట. వారు మనం చూసినట్లయితే 1 పైసా కూడా వారికి ఇంపార్టెంట్ అనమాట. అలాగే 1 పైసా లేదంటే ఆ చిన్న పాయింట్ పైసా ఉంది కదా, చిన్న అది కూడా అదంతా కూడా కలిపి అనమాట ఇది క్రోడ్స్ లేదంటే బిలియన్స్ అవుతుందని ఇది మనం అర్థం చేసుకోవాలి. కానీ మనమేమో చిన్న విషయాలు పట్టించుకోవడం లేదు. అక్కడ మనకు చాలా ఆశీర్వాదాలు మిస్ అవ్వడానికి అవకాశాలు ప్రియులారా మనం ఉంది. యేసుక్రీస్తు కూడా ప్రార్థన మనం చూస్తున్నది, ప్రార్థన నేర్పించినప్పుడు ప్రతిరోజుకు ఈనాటికు ఆహారం కొరకు ప్రార్థన చేయమని నేర్పించామన్నమాట. టుడే రేపు కొరకు కాదు. అంటే అది మనం చూస్తున్నట్టే మన దృష్టిలో కొద్దిగా ఉండవచ్చు. మన ప్లాన్ ఏంటది, 1 నెల ఆహారం అంతా కూడా ఒకసారి మనకు రావాలి. యేసుక్రీస్తు ప్రార్థన ప్రియులారా మనం చూసినట్లయితే ప్రతిరోజు మన అవసరాలు దేవుడు తీర్చమని నేర్పించామన్నమాట ప్రార్థన. అంటే దానికి అర్థం ప్రతిరోజు మన దేవుని డిపెండ్ అవ్వాలన్నమాట. ప్రతిరోజు దేవుని డిపెండ్ ఆశ్రయించడం మాత్రం కాదు, ఫ్రెష్ మనకు దొరుకుతుంది అనమాట. ప్రతిరోజు మనకు వచ్చినప్పుడు మన ఫ్రెష్ దొరుకుతుంది.
అలాగే దేవుడు అది ఫ్రెష్ ఇంకా మంచిది అనమాట. దేవునికి స్తోత్రం. సరే, కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఎలీషా ప్రియులారా మనం చూసినట్లయితే ఆశీర్వాదం యాక్సెప్ట్ చేసామన్నమాట. యాక్సెప్ట్ చేయడం మాత్రం కాదు, తర్వాత దీవించామన్నమాట. తర్వాత దీవించాం. ఇది ప్రియులారా మనం నేర్చుకోవాలి. అంటే దేవుడితో మనం ప్రార్థన చేసినప్పుడు చాలాసార్లు దేవుడు కొందరిని వాడుతారు. దేవుడిని ప్రియులారా మనం చెప్పలేదు, ఎవరో కొందరిని వాడతారు. అది దేవుని చేతలు ఉంది. దేవుడు కొన్నిసారి అన్నిళ్ళు కావచ్చు, పొరుగు వారిని కావచ్చు, కానీ దేవుడు అయితే కొందరిని వాడతారు. ఎందుకంటే హ్యూమన్ ఏజెంట్ అవసరం అనమాట. దేవుడు స్పిరిట్ కాబట్టి, హోలీ స్పిరిట్, దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి ప్రియులారా మనకు సహాయం చేయడానికి కొందరు మనుషులు దేవుడు వాడతారు. కాబట్టి అప్పుడు ప్రియులారా చేసి మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు అనమాట. ఎందుకంటే మన అలవాటు లేదు కాబట్టి, గెరింపు లేదు కాబట్టి అది తప్పు పట్టడానికి అవకాశం ఉంది అనమాట. కాబట్టి మనం దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే అక్కడ తప్పు పట్టలేదు, అది స్వీకరించుకొని వారిని దీవించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ఆలోచిస్తున్నాం, ఈమెకు ఏం చేయాలి, శూన్యం కార్యశ్రీకు ఏం చేయాలని డిస్కస్ చేస్తున్నాం అనమాట. తన హల్లెలూయా తనతో పాటు ఉన్న గేజీతో డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి అలాగే వెతుకుతున్నప్పుడు అడిగినప్పుడు ఆమె కూడా ఏ విషయం కూడా ఓపెన్ గా చెప్పడం అంతగా పూర్తిగా చెప్పడం లేదు. కానీ ఏదైనప్పుడు కూడా గేజీ అర్థం చేసుకున్నామంట తన లోపాలు ఏదది, వారికి ఆమె కుమారుడు లేదనమాట. కుమారుడు లేదు, శూన్యం గారి ఆశ్రయి హస్బెండ్ కూడా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. వృద్ధాప్యంలో ఉన్నాము, వారికి పిల్లలు లేదనమాట. పిల్లలు లేకుండా బాధపడుతున్న ఒక ఫ్యామిలీ అనమాట. కానీ దేవుని ప్రేమిస్తున్న ఫ్యామిలీ, మంచి డబ్బు కలిగిన ఫ్యామిలీ, దేవజనులు అంటే దేవుని ప్రేమించే వ్యక్తి, దేవజనులు రెస్పెక్ట్ చేసే ఫ్యామిలీ అనమాట. చూడండి, కాబట్టి ఆ దేవజనులు ప్రియులారా వారిని రెస్పెక్ట్ చేసే ఫ్యామిలీ ఉన్నా కాబట్టి, అంటే దేవుని రెస్పెక్ట్ చేసే ఫ్యామిలీ కాబట్టి దేవజనులు లేదంటే దేవజనులను రెస్పెక్ట్ చేస్తామని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవరైతే దేవజనుడు కానీ దేవజనరాలు కానీ దేవుని పిల్లల్ని రెస్పెక్ట్ చేసిన వారు ఉన్నవారు ఉంటే వారు దేవుని రెస్పెక్ట్ చేస్తున్నారు, దేవుని ప్రేమిస్తున్నాం అనమాట. ఇప్పుడు ఆ ఫ్యామిలీ ప్రియులారా కొదువ ఉంది కానీ దేవుని చాలా ప్రేమించే ఒక ఫ్యామిలీ అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుని ప్రేమించే ఫ్యామిలీ ఉన్నా కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ రాయబడి ఉంది, దేవుని ప్రేమించే వారికి అంటే దేవుని ప్రేమ గ్రహించుకొని దేవుని ప్రేమించే వారికి అన్ని సమస్తము మేలు కొరకై సమగూడి జరుగుతాయని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు ఈ శూన్యం గారి ఆ స్త్రీ కూడా ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని ప్రేమించే ఒక స్త్రీగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దేవుడు వారి జీవితంలో ఉన్న కొదువ వారు బయటకు చెప్పలేదని మనం అర్థం చేసుకోవచ్చు, కానీ దేవునితో వారు చెప్పారు. ఇప్పుడు ఏదైనప్పుడు కూడా ఆ విషయం గేజీ ఎలీషా అర్థం చేసుకొని ప్రియులారా దేవుడు ఆ విషయంలో అద్భుతమైన ఒక విడుదల దేవుడు అనుగ్రహించినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవునితో భయభక్తి కలిగి ఉండే అభిషక్తులను మనం గౌరవించడం, దేవుని మనం గౌరవించాలి, ప్రేమించాలి. ఇలాగ అభిషక్తులను కూడా గౌరవించడం మనం నేర్చుకోవాలి. అభిషేకం చాలా పవర్ఫుల్ అనమాట. ఎలీషాలో ఉన్న అభిషేకం చాలా గొప్పది. కాబట్టి క్రిస్తు ఒక అభిషేకం పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో ఉంది అనమాట. కాబట్టి మనలో ఉన్న అభిషేకం గొప్పది. ఈ అభిషేకం వలన ఏమవుతుంది అంటే కొన్ని రోజుల నుండి జరగలేని పనులు కూడా దేవుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు మాట్లాడుతున్నప్పుడు జరుగుతాయి అనమాట. ఎందుకంటే అభిషేకం ఈ సాతాను ఒక కాడిను తొలగిస్తాయి అనమాట. సాతాను బంధకాలు నాశనం చేస్తే తొలగిస్తాయి అనమాట. కొన్ని ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. అభిషేకంతో అందుకొరికి అభిషక్తులతో మనం కనెక్ట్ ఉండాలి. అంటే ప్రభువైన యేసుక్రీస్తుతో మనం కనెక్ట్ ఉండాలి. అపోస్తల కార్యములు మనం చూస్తున్నాము. అపోస్తల బోధ ఎంత అంటే అపోస్తలు పరిశుద్ధాత్మ నింపబడిన వారు అనమాట. నింపబడిన వారితో కనెక్ట్ ఉంటే వారి యొక్క బ్లెస్సింగ్ వల్ల ఏమవుతుంది, ప్రియుల అబాధికరులు లయమైపోతాయి అనమాట. కానీ సాతాను యొక్క తొందర కొన్నిసార్లు మనం చూసినట్లయితే కొందరు దేవజనులతో మనల్ని దేవుడు కనెక్ట్ చేస్తారేమో, కానీ వారి గురించి కూడా మన హృదయంలో తప్పు పిక్చర్, నెగటివ్ పిక్చర్ సాతాను మన మనసులో తీసుకొని పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే వారు అభిషేకం వలన వాక్యం ద్వారా మీరు విడుదల పొందవద్దు, పైకి రావద్దు అనే ఒక ఉద్దేశంతో ఈ అబద్ధికుడు సాతాను ఏం చేస్తారంటే నెగటివ్ పిక్చర్ తీసుకొని పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అభిషేకం ద్వారా విడుదల పొందవద్దు అనమాట. ఎందుకంటే ఒకవేళ అభిషేకం ద్వారా వాక్యం ద్వారా విడుదల పొందుతున్న వ్యక్తులు సాతానికి వ్యతిరేకంగా నిలబడతాయి అనమాట. సాతాను ఉద్దేశాలు ప్రణాళికలు తొలగిపోతాయి. అందుకొరకు ప్రియులారా మనం చూసినట్లయితే
ఈ కాలంలో కూడా మనం చూస్తున్నాం చాలా చాలా అభిషేకంతో నింపబడిన చాలా మంచి దేవజనాలకు వ్యతిరేకంగా అనవసరమైన విషయాలు క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. అది సాతాను ఒక తొందరం అనమాట. మనం చూస్తున్న యోసేపు పాత నిబంధనలు మనం చూస్తున్నాం, యోసేపు జీవితంలో కూడా అలాగే జరిగినట్టు మనం చూస్తున్నాం. మోసేకు వ్యతిరేకంగా అలాగే జరిగినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కామన్ అనమాట, ఎందుకంటే సాతాన్ అలాగే చేస్తారు. కాబట్టి దేవుని బిడ్డలు ప్రియులారా మనం గమనించాలి. కాబట్టి ఎవరైనా దేవజనులకు వ్యతిరేకంగా ఏదైనా ప్రియులారా విషయాలు వారు అలాగున్నారు ఇలాగున్నారు అని చెప్పుకొని మన చెవిలో దగ్గర తీసుకొని వచ్చి ఉంటే దేశం మీరు వెంటనే నమ్మవద్దు అనమాట. వెంటనే నమ్మవద్దు. మన కొన్ని విషయాలు కొందరేమో వెంటనే నమ్ముతారు, ఏదైనా ఎవరైనా ఏది చెప్పినా నమ్ముతారు. కానీ అందుకొరకు మన చెవులకు డిసిప్లిన్ ఉండాలన్నమాట. వింటున్న మాటలు అన్ని మనం నమ్మవద్దు. మనం అది డిసైడ్ చేయాలి, టైం పడుతుంది అనమాట. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, ప్రభుత్వం మన సమయం గడపాలి. కాబట్టి ఈ కాలంలో అది ఎక్కువ జరుగుతుంది అనమాట. ఎక్కువ జరుగుతుంది. ప్రత్యేకంగా సోషల్ మీడియా ద్వారా కూడా మనం ఎక్కువ అలాగే జరిగినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి దయచేసి మంచి మంచి దేవజనులు దేవుని చేత వాడబడుతున్న వారు ఉన్నారు. కాబట్టి వారికి వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా తప్పుడు ప్రచారం చేసినప్పుడు దానితో ప్రియులారా మనం ఏకీభవించవద్దనమాట. మనం చెప్పాలి. ఒకవేళ ఒక బ్రదర్ గాని సిస్టర్ గాని ఏదైనా ఒక దేవుని కుమారుడు పాపంలో పడినా గానీ యేసు రక్తం ఉంది, అది మనం చెప్పాలి. నిన్న మనం చదివాం రోమీయులకు రాసిన పత్రికలో 14వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఒకరు పడి ఉంటే అది యజమానులు చూస్తారనమాట. యజమానుడు పడిన వ్యక్తులను లేపడానికి కూడా దేవునికి సాధ్యం. కాబట్టి ఇప్పుడు ఇలా పడవద్దు. ఇక్కడ పడిన స్థాయిలో ఉన్నా కానీ యేసు రక్తం ఉంది అని సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలుగా మన యేసు రక్తాన్ని హైలైట్ చేయాలి, యేసు నామాన్ని హైలైట్ చేయాలన్నమాట. కాబట్టి మనం ప్రియులారా జాగ్రత్త ఉండాలి, మన చెవులు జాగ్రత్త ఉండాలి, మన మాటలు దేవుని చిత్తానుసరంగా ఉండాలి. ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము శూనేం స్త్రీ యొక్క కొదువ గ్రహించిన దేవజనుడు ప్రియులారా ప్రార్థన చేసి ఉండొచ్చు. ఒక మాట విడుదల చేశారు. ఆ వాక్యం చదువుతారా? 15వ. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఎస్. కాబట్టి నెక్స్ట్ ఇయర్ అట్ దిస్ టైమ్ యూ విల్ బి హోల్డింగ్ ఏ సన్ ఇన్ యువర్ ఆర్మ్స్. నో మై లార్డ్, she cried, O man of God, do not deceive me and get my hopes up like that. కాబట్టి వెంటనే ఆమె ఏడ్చుకున్నామన్నమాట. నన్ను డు నాట్ డిసీవ్ మీ, నన్ను మోసం చేయవద్దని అని చెప్తుంది. ఎందుకంటే ఆమె హృదయంలో అంటే చాలా సంబలసి నుండి కుమారుడు లేదంటే పిల్లలు లేదు కాబట్టి ఆమె మనసులో నిర్ణయించామన్నమాట. ఇంకా ఇది జరగని పరిస్థితి కాదని ఒక నిర్ణయం వచ్చినట్టు, ఆమె తలబో వచ్చినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. దాన్ని బట్టి ఆమె ఇప్పుడు ఏడుస్తుంది అనమాట. అలాగే చెప్పొద్దని చెప్తుంది అనమాట. ఎందుకంటే అంటే అది సాధ్యం కాదు అని, ఎందుకంటే తన భర్త కూడా వయసు వచ్చింది అనమాట. పరిస్థితి చూసినట్లయితే అది సాధ్యం కాదు. ఇప్పుడు ప్రియుల పరిస్థితి చూసినట్లయితే మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు చూసినట్లయితే ఇది సాధ్యం కాదు అని కొన్నిసారి అలాగే ఆలోచన వస్తాయి. కానీ పరిశుద్ధాత్మ దేవునికి ప్రభువైన యేసుక్రీస్తుకు ప్రియులర సమస్తం సాధ్యం అనమాట. ఇప్పుడు దేవునికి ప్రియులర మన ఒక్క సహాయం అవసరం లేదనమాట. ఏదైనా కార్యం చేయడానికి దేవునికి సమస్తం సాధ్యం. పరిస్థితి అనుకూలం ఉంటేనే దేవుడు పని చేస్తాడని లేదు. పరిస్థితి అనుకూలం ఉన్నా లేకపోయినా కానీ దేవుడు కాబట్టి దేవుడు తన చిత్తం పని చేస్తాడనమాట. దేవునికి అది శక్తి ఉంది అనమాట. ఎందుకంటే మన దేవుడు శక్తిగర్తైన దేవుడు అనమాట. లేని వాటిని ఉన్నట్టు కూడా చేయడానికి పవర్ కలిగిన దేవుడు అని సత్యం ప్రియులారా మనం గ్రహించాలి. ఇప్పుడు మనం మన హృదయం దేవుని మీదే ఆధారపడాలి, దేవునిలో ఆధారపడాలి, దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన దేవుజనులు పాజిటివ్ గా మంచి ఆశీర్వాదకరమైన మాటలు చెప్పినప్పుడు మనం అది రిసీవ్ చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మనం రిసీవ్ చేయాలి. ఆశీర్వాద మాటలు రిసీవ్ చేయడం తప్పు కాదు, రిసీవ్ చేయాలి అనమాట. రిసీవ్ చేసుకొని ఆశీర్వాదం పొందేవారుగా మనం ఉండాలి, పొంది దేవుని స్తుతించేవారు ఉండాలి, వారి కొరకు ఇద్దరి కొరకు ప్రార్థన చేసేవారుగా ప్రియులారా మనం ఉండాలి. కాబట్టి మనం ఆశీర్వాద రిసీవ్ చేయాలి. దేవుడు రకరకాల వ్యక్తులను తప్పకుండా వాడతారు. అది మనం దేవుని చిత్తానుసారంగా రిసీవ్ చేసుకొని మనం కొందరి నుండి రిసీవ్ చేయడానికి వీల్లేదు. అది మనం డిసైడ్ చేయాలి. కొందరు అంటే స్వార్థ ఉద్దేశంతో మనం ట్రాప్ చేయడానికి ఇచ్చేవారు కూడా ఉండవచ్చు, లంచం ఇచ్చేవారు మనం చూడవచ్చు అలాగే. కాబట్టి మంచి ఉద్దేశంతో ఇచ్చేది ప్రియులను మనం అది స్వీకరించుకొని
దేవుని స్తుతించుకోవాలి. ఇచ్చే వారిని ప్రత్యేకం మనం దీవించాలి. వారు ఇంకా దేవుని పొందినట్టు మనం దీవించడం అది దేవుని చిత్తమని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎలీషా ప్రియులారా మనం చూస్తే వారి ద్వారా దేవుని పొంది తర్వాత వారు ఒక కుటుంబ జీవితాన్ని దీవించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కుటుంబ జీవితాన్ని దీవిస్తున్నాం అనమాట. ఒకటి 128 కీర్తనలో మనం చూస్తున్నాం. కుటుంబ జీవితం గురించి మంచి ఒక పిక్చర్ ఉంది. యెహోవాభక్తి కలిగిన వ్యక్తులు ఎలాగ ఆశీర్వబడతాయని స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా మనం కాబట్టి దేవుడు చిత్తం అనేది మన కుటుంబ జీవితాలు దేవుడు అనుగ్రహిస్తాడు, మన ఆత్మీయ జీవితం. కాబట్టి మన జీవితంలో ఎక్కడైతే కొదువ ఉందో కొదువ తెరిచే దేవుడు ప్రియులారా మన దేవుడు. ఎందుకంటే మన దేవుడు మనల్ని చూస్తున్నాం, గమనిస్తున్నాం అనమాట. మన దేవుడు మనల్ని చూస్తున్నాం, గమనిస్తున్నాం. కాబట్టి మన దేవుడు ప్రియులారా ప్రాముఖ్యంగా మనం చూసినట్టే మన ఆత్మలో ఉన్న కొదువ దేవుడు తెరిచామన్నమాట. సువార్త విని రక్షణ పొందిన మనలో ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాం. అంటే దేవుడు మనకు నిత్య జీవనం ఇచ్చాం, రక్షణ అనుగ్రహించాం. అది ఆత్మలో ఉన్న పొదువు అనమాట. దేవుడు అది తీర్చాం. రక్షణ పొందిన మనలో దేవుడే దిగి వచ్చి నివాస చేసుకుని ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములు కలిగిన వారుగా దేవుడు మనల్ని మార్చేశారు. ఇప్పుడు ఆత్మ మాత్రం కాదు, మన ప్రాణం కూడా మన దేవుడు గమనిస్తున్నాం అనమాట. మన శరీర పరిస్థితి కూడా ప్రభు గమనించే దేవుడని సత్యం మనం అర్థం చేసుకోవాలి. అలాగా మనం ఫైనాన్షియల్ ఏరియా కూడా దేవుడు ప్రియులారా దీవించే దేవుడని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇలాగ మన రిలేషన్షిప్ అంటే టోటల్ ఏరియా మనం దీవించబడమే దేవుని యొక్క చిత్తం. అందుకొరకే ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 3వ యోహాను ప్రియులారా 3వ యోహాను 2వ జన్మలో రాయబడింది. ప్రియుడా నీ ఆత్మ బర్దుల్లో చిన్న ప్రకారము మీరన్నిటిలో సుఖముగా ఉండినట్లు ప్రార్థన. కాబట్టి ఆత్మ, ప్రాణం, శరీరం ఈ 3 భాగాలు దీవించబడాలి అని దేవుడు కోరుతుంది. మన ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్, రిలేషన్ ప్రతి ఏరియా ప్రియుల పరిశుద్ధాత్మ వలన దేవుని యొక్క అభిషేకం వలన దేవుని యొక్క వాక్యం దేవుని శక్తిని బట్టి మనందరం దేవుని అనుభవించాలి అని ప్రియులారా జీవగల దేవుడు ఎంతగా కోరుతుంది అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ శూన్యకారి స్త్రీ ప్రియులారా అవిశ్వాసాన్ని బట్టి లేదంటే తన పరిస్థితిని బట్టి జరగలేదని అనుకున్నాము, దాన్ని బట్టి ఏడుస్తున్నాము. ఎందుకు నాతో ఇలాగే చెప్పామని అడుగుతాను అనమాట. ఎందుకు ఈ మాట పంపించాం. కాబట్టి ప్రియులారా దేవుజనుడు ప్రియులారా మనం చూస్తున్నట్టే దేవుని యొక్క స్వరాన్ని బట్టి మాట అయితే విడుదల చేశాం. కాబట్టి మనం చూస్తున్నాము 17వ వచనంలో ప్రియులారా మనం చూస్తున్నాము సాధ్యమైంది అనమాట. దేవుడు అద్భుతం చేసాం, దేవుడు గొప్ప మెరకలు చేశామన్నమాట. ఆమె ప్రెగ్నెంట్ అయింది. ఆమె బట్ షూర్ ఇనఫ్ ద వుమన్ సూన్ బికేమ్ ప్రెగ్నెంట్ అండ్ అట్ దట్ టైమ్ ద ఫాలోవింగ్ ఇయర్ షీ హాడ్ సన్. ఆమెకు ఒక కుమారుడు పుట్టినట్టు పుట్టామన్నమాట. చూడండి వాక్యం అంటే అభిషేకం నింపబడిన మాట పవర్ ప్రజలను మనం అర్థం చేసుకోవాలి. అసాధ్యమైన అనుకున్న దాన్ని కూడా క్రియేట్ అవుతాయి అనమాట. ఆ వాక్యం అంటే దేవుని యొక్క మాటకు పవర్ ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ దింపబడి చెప్తున్న మాటలకు పవర్ ఉంది అనమాట. ఇప్పుడు దేవుడు అదే కోరుతుంది, మనం పరిశుద్ధాత్మ దింపబడి మనం మాట్లాడే వ్యక్తులు ఉండాలి. అంటే దేవుని చిత్తం అనేది క్రియేట్ చేసేవారు ఉండాలి అనమాట. సూత్రం. కాబట్టి కొందరు కుటుంబ జీవితంలో లేని సమస్యలు అనుకొని సమాధానం లేదేమో, సంతోషం లేదేమో, నిరాశతో ఉన్నారేమో, స్వస్థ అనారోగ్యంతో బాధపడుతున్నారేమో, అలాంటి ఉన్న ఫ్యామిలీకు దేవుని చిత్తానుసరమైన విషయాలు క్రియేట్ చేయాలన్నమాట. ఇప్పుడు దేవుడు మనను నూతన సృష్టిగా మార్చామన్నమాట. ఇప్పుడు నూతన సృష్టిగా మన ఆత్మను మార్చాం. కాబట్టి పరిశుద్ధాత్మ నింపబడి మనం మాటలు పలకాలన్నమాట. జీవ మాటలు పలకనప్పుడు ఏమవుతుంది, వ్యక్తుల జీవితంలో దేవుని చిత్తానుసరం ఉన్నది క్రియేట్ అవుతాయి అనమాట. క్రియేట్ అవుతాయి. అంత పవర్ మనలో ఉన్న యేసయ్యకు ఉంది అనమాట. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి ఉంది అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, ఇదే కుమారుడు దేవుడు అనుగ్రహించిన అదే కుమారుడు ప్రియులారా తన తలలో ఒక గాయపరచబడిన కాబట్టి మరణించామన్నమాట. మరణించిన తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, ఆ తల్లి శూన్యకారి స్త్రీ ప్రియులారా మనం చూసినట్లయితే సమస్య వచ్చినప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే దేవజనుడు దగ్గరికి వెళ్ళినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. వెంటనే దేవజనుడు దగ్గరికి వెళ్తారు. కాబట్టి ఈ కాలంలో ప్రియులారా మన జీవితంలో కూడా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలి, వెంటనే దేవునితో మనం ప్రార్థన చేయాలి. ఈ సమయంలో తండ్రితో చెప్పాలి, జీవంగల దేవునితో చెప్పాలి. కొన్నిసారి మనం దేవజనులతో కూడా మనం చెప్పాల్సిన పరిస్థితి, కొన్ని విషయాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. నిన్న ఒక ఫ్యామిలీ నేను కలిసాము. ఇప్పుడు వారి కుటుంబ జీవితంలో చాలా ప్రాబ్లమ్స్, వారు అది సీక్రెట్ గా పెట్టారు. కానీ వారు చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. అంటే వారి హృదయంలో ప్రేరణ వచ్చిందనమాట, మాకు కాల్ చేయాలని ప్రేరణ వచ్చింది. కానీ వారు మాట్లాడలేదు.
కానీ ఏదైనప్పుడు మేము కలిసాము, మాకు తెలియలేదు, కానీ వారు ఓపెన్ గా చెప్పారన్నమాట కొన్ని విషయాలు. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే సాతాను రకరకాల విధంగా కుటుంబ జీవితాలు కానీ రిలేషన్షిప్ కానీ పాడే చేయాలని ఎన్నో విధంగా ప్రయత్నాలు జరుగుతుంది. అదే మనం చూస్తాము 1 పేతురు 5వ అధ్యాయము 8, 9 వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు. గర్జించు సింహం వలె ఎవరిను మృంగాలని తిరుగుతుంది అనమాట దెయ్యాలు, సాతాను. కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, సాతాను చేసిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వల్ల నాలో మేలు ఉన్న కాబట్టి సాతాను తంత్రాలను మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు. కానీ చాలా వ్యక్తులకు ఈ సాతాను తంత్రాలు ఎలాగ ఓవర్కమ్ చేయాలని ఆ జ్ఞానం, ఆ వాక్య జ్ఞానం లేదనమాట, గ్రహింపు లేదనమాట. అదే ప్రాముఖ్యమైన సమస్య. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే చాలా మంది సువార్త మీద రక్షణ పొందుతున్నారు, ప్రభువుని కలిగి ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, మంచిది. కానీ సాతాను ఒక తంత్రాలు వచ్చినప్పుడు దాన్ని ఎలాగ ఓవర్కమ్ చేయాలి అని ఆ గ్రహింపు చాలా మందిలో తక్కువ ప్రియులలో కనిపిస్తుంది అనమాట. కాబట్టి మనం సాతాను తంత్రాలు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన ఎలాగ జయించుకోవాలని ప్రతి ఒక్క క్రిస్తునందు మన సహోదరులు మనం నేర్చుకోవాలి. అది పరిశుద్ధాత్మ వలన నేర్చుకోవాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు మనకి టీచ్ చేయాలన్నమాట. లేదంటే తప్పు పెట్టడానికి అవకాశం ఉందన్నమాట, దూరం అయిపోవడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా వాక్య రెవల్యూషన్ మనకు అవసరం, దైవజ్ఞానం మనకు అవసరం అనమాట. అప్పుడు అలాగే ప్రియులారా మనం నేర్చుకునే వారిగా మనం ఉండాలి. ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 21వ వచనం చదువుతారు. అప్పుడు ఆమె పిల్లవాణిని దైవజనుని మంచము మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి, ఒక పనివాణిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెదిమిటితో ఆమె అనగా. అలాగే చెప్పినప్పుడు ప్రియులరా, తన కుమారుడు చనిపోయిన స్థాయిలో ఉన్నాం, మరణించిన స్థాయిలో ఉన్నాము. ఇప్పుడు దేవజనుడి దగ్గరికి వెళదామని శూన్య గారి స్త్రీ ప్రిపేర్ అవుతుంది అనమాట. కానీ తన భర్త ఒప్పుకోవడం లేదు. తన భర్త ఏం చెప్తుందంటే, భర్త అప్పుడు అడ్డుపడుతుంది అనమాట. వై గో టుడే, ఈ రోజు ఎందుకు వెళ్ళాలి? He asked, it is neither a new moon festival nor a Sabbath. అంటే ఈ రోజు అమావాస్య కదా, విశ్రాంతి దినమే కదా, ఈ రోజు ఎందుకు పోవాలి అని అడుగుతున్నాను. చూడండి, కొందరు అలా ఉన్నారు, వారు ఆచారాలు లేదంటే పరిస్థితులు చూస్తారనమాట. కాబట్టి సమస్యల కంటే పరిస్థితులు చూసుకొని కొందరు మనం చూసినట్లయితే స్టాటస్ ఎక్కువ చూస్తున్న వారు ఉన్నారు. పరిష్కారం ఇంపార్టెంట్ అనమాట, విడుదల ఇంపార్టెంట్, స్వస్థ ఇంపార్టెంట్, జీవం పొందడం ఇంపార్టెంట్ అనమాట, ఆశీర్వాదం పొందుకోవడం ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి మన స్టాటస్ కానీ పరిస్థితులు మనం పక్కపట్టాలి అనమాట ఆ రోజు. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా దేవునికి ఏ రోజైనా సరే దేవుడైతే కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నా అనమాట. దేవునికి స్తోత్రం. అదంతా మనం బయట నుండి వచ్చే విషయాలు అనమాట. అమావాస్య కదా, లేదంటే పలానా రోజు కదా, ఏ రోజు. కాబట్టి ఏ రోజైనా ఏ నిమిషమైనా సరే ఇప్పుడు ఇలా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా, దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట. ఇప్పుడు మన మాటలను బట్టి ఆశీర్వాదాలు ప్రియులారా మనం అప్పవద్దు, మనం నేర్చుకోవాలి. మన సొంత మాటని బట్టి మనం ఆశీర్వాదాలు అప్పవద్దు అనమాట. అక్కడ మనం ఒక తగ్గింపు అవసరం అనమాట. అహంకారం బైబిల్లో రాయబడింది. అహంకారం అన్న వ్యక్తులు దేవుని కృప పొందలేదు. అహంకారం 1 పేతురు 5వ అధ్యాయంలో మాట రాయబడింది. 5వ అధ్యాయం 6వ దినం దాని పైన ప్రియులారా మనం చూడవచ్చు. అహంకారం ఉన్నవారు దేవుని కృప పొందలేదన్నమాట, గర్వం. కాబట్టి ప్రియులారా మనం దేవుని సన్నిధిలో వచ్చిన మనం గర్వం తీసివేయాలి, అహంకారాలు తీసివేయాలన్నమాట. దేవుని సన్నిధిలో మనం ఒక శిశువుగా ఉండాలన్నమాట. కానీ మనస్సు ఒప్పుకోలేదు కొన్నిసారి. కాబట్టి అహంకారం తొలిపోయిన, గర్వాలు తొలిపోయినాక అదేమవుతుంది, దేవుని కృప పొందకుండా అడ్డుపడతాయని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. దేవుని ఆశీర్వాదాలు అనుభవించకుండా అడ్డుపడతాయి అనమాట, మనలో ఉన్న గర్వం అనమాట. కాబట్టి దాని నుండి ఒకవేళ అలాంటి ఉన్నవారు ఉంటే ప్రార్థన చేయ, గర్వం నుండి నన్ను విడిచుము, స్వయ గర్వం నుండి విడిపించుము. స్వయ గర్వం వలన దేవుని యొక్క సహాయం పొందలేని పరిస్థితి అనమాట. కాబట్టి దాని నుండి విడిపించమని ఎవరైనా అలాంటి పరిస్థితులు ఉంటే ప్రార్థన చేయాలి, ఎవరు నన్ను విడిపించుము, వాళ్ళు విడిపించుము. కాబట్టి తగ్గింపు చాలా ప్రాముఖ్యమైన విషయం. తగ్గింపు దేవుని సన్నిధిలో, ఎందుకంటే దేవుడు అంత గొప్ప దేవుడు అనమాట, అంత శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని ఆశీర్వాదాన్ని పొందాలంటే తగ్గింపు అంటే దేవుని స్వరానికి లోబడడం, ముందు ఎదగాలి. కాబట్టి మనిషి యొక్క ప్రాముఖ్యమైన సమస్య అదనమాట, విధేయత అవిధేయత. కాబట్టి తిరుగుబాటు స్వభావం, లోబడలేని మనస్తత్వం.
కాబట్టి దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు లోతుగా మన వాక్యం అందుకు వాక్యం మనం స్వీకరించినప్పుడు మన మనసు పరిశుద్ధాత్మ దేవుడు నూతన తిరుగుబాటు స్వభావం నుండి అవిధేయత నుండి దేవుడు విడిపిస్తాడు. లోబడే దానికి దేవుడు తీసుకొని వస్తాడు. కాబట్టి కొన్నిసారి బైబిల్లో రాయబడి ఉంది, హెబ్రీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం చూస్తున్నాము. దేవుడు కొన్ని శ్రమ అనుభవంలో కొందరిని పంపిస్తారు. ఉద్దేశం అనేది విధేయతలు ఎదగాలన్నమాట. యేసుక్రీస్తు కూడా మనం చూస్తున్నాము, శ్రమ వలన విధేయత నేర్చుకున్నట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు దేవుడు కోరుతుంది మనం విన్నవారు కాదు, విధేయ చేసేవారు ఉండాలి అని దేవుడు కోరుతుంది. ఎందుకంటే వారు ఎక్కువ ఫలిస్తే దేవుడు పిలిచారు అన్నప్పుడు కూడా దేవుడు మన విధేయతలు ఎదిగినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ మనం నేర్పిస్తాడు. ఇక్కడ విధేయత కలిగిన వ్యక్తుల్లో ఉండాలి. మనం చూస్తున్నాము మొదటి ఆదాములో ప్రేరణ మనం చూస్తున్నాము, అవిధేయత మనకు కనిపిస్తున్నాయి. కానీ రెండవ ఆదాము ప్రభువైన యేసుక్రీస్తులో విధేయత కనిపిస్తున్నాం అనమాట. కాబట్టి యేసుక్రీస్తును కలిగిన మనం కూడా యేసుక్రీస్తు మనలో ఎదుగుతున్న కొలది దేవుని స్వరానికి లోబడే వ్యక్తిగా మనం మార్చబడతాయి అనమాట. దేవుని స్వరానికి లోబడే వ్యక్తిగా మార్చబడతాయి. ఇక్కడ ప్రియులారు మనం చూస్తున్నాము, సొంత భర్త అడ్డుపడినట్టు ప్రియులారు మనం చూస్తున్నాము. అన్నప్పుడు కూడా సూర్య గారి తనతో చెప్పి ఒప్పించి ప్రియులారు వెళ్ళినట్టు చూస్తున్నాం. ఎందుకంటే కుమారుడు బ్రతకాలి అనమాట. ఆశ కుమారుడు బ్రతకాలి. అక్కడ స్టాటస్ కాదు ఇంపార్టెంట్, ఆశ ఏంటది బ్రతకడం అనమాట. ఇప్పుడు బ్రతకాలి, జీవించాలి, సమస్యను ఓవర్కమ్ చేయాలి. స్టాటస్ చూసుకొని ఉంటే లేదేమో, నేను ఎందుకు దేవజనుడి దగ్గర వెళ్ళాలి అని ఒక ఆలోచన వచ్చి ఉంటే అక్కడ ఆగిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇలా మనం చూస్తున్నాము, వెళుతున్నాం అనమాట. అక్కడే సిగ్గుపడడం లేదనమాట, సిగ్గు తీసివేస్తుంది అనమాట. సిగ్గు కూడా కొన్నిసారి మనకు అడ్డుపడతాయి. సిగ్గు ప్రియులారా మనం చూస్తున్న బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఎప్పుడైతే పాపం చేశారో తర్వాత సిగ్గు వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అది కూడా ఈ శరీర క్రియ నుండి వచ్చేదనమాట. కాబట్టి దేవుని స్థానంలో వచ్చే విషయంలో దయచేసి మనం సిగ్గుపడవద్దు అనమాట. సిగ్గుపడవద్దు, స్టేటస్ అంతా పక్క పెట్టాలన్నమాట. యేసయ్య మీ కృప చాలు, మీ కరుణ చాలు, మీ స్వరం చాలు, అలాగే మనం సమర్పించాలి, లోతుగా ప్రియులారా సమర్పించాలి. తర్వాత మనం వెళుతున్నాము, ఎలీషాను కలిసాము, కర్మేల్లో ఎలీషా ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. తర్వాత ఎలీషా గేజితో చెప్తారు, ఈ దండు తీసుకొని వెళ్ళి ఆ బాలుడు మీదే ముఖం మీదే పెట్టుము అని చెప్తున్నాం మనం. కానీ శూన్యం ఆ స్త్రీ ఒప్పుకోలేదన్నమాట. శూన్య స్త్రీ ఒప్పుకోలేదు, మీరు తప్పకుండా రావాలని పట్టుదలతో ఉన్నామన్నమాట. కాబట్టి ఒక మాట రాయబడి ఉంది, 30వ వచనం చదవండి. 30వ తల్లి ఆ మాట విని, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయెను. ఎస్, ఇక్కడ ఇప్పుడు ఇలా మనం చూసినట్టే ఇది ఎలిసా చెప్పిన మాట అనమాట. ఎలిసా ఇదే మాట మనం ఏలియా దగ్గర కూడా చెప్పామన్నమాట. ఏలియా దగ్గర 3 సార్లు ఇదే మాటలు చెప్పినట్టు ప్రియులార మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అదే మాట ప్రియులార శూనేం ఆ స్త్రీ కూడా చెప్పినట్టు ప్రియులార మనం చూస్తున్నాము. తల్లి ఆ మాట విని, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా సోతరు. ఆ మాట ఎలిసా పలికిన మాట ముందు అదేమో మనం చూడవచ్చు. కాబట్టి సేమ్ మాట ఆ శూన్యం ఆ స్త్రీ కూడా పట్టుదల కలిగి ఉన్నాం అనమాట. అంటే స్ట్రాంగ్ నిర్ణయం అనమాట, విడుదల జరగాలి, నా కుమారుడు బ్రతకాలి సోదరు. కాబట్టి పిల్లలు మనం అలాగ పట్టుదలతో మనం ఉండాలి అనమాట. అంటే కొన్ని విషయంలో ఏ విషయంలో అయితే విడుదల లేదో ఆ విషయంలో మన స్ట్రాంగ్ నిర్ణయం ఉండాలి, పట్టుదలతో ఉండాలి అనమాట. భర్త ఒప్పుకోపోయినా సరే స్ట్రాంగ్ నిర్ణయం ఉండాలి అనమాట. ఏది నా కుమారుడు లేదంటే నా కుమార్తె యేసుమల బ్రతకాలి, వారు మేలు పొందాలి, ఆశీర్వాదం పొందాలి, దీవెన పొందాలి అని గట్టిగా ఉండాలి అనమాట. స్ట్రాంగ్ ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు శూన్యం ఆ స్త్రీ ప్రియుల మనం చూస్తున్నాము, భర్త మాటని బట్టి కదలిపోలేదనమాట. స్తోత్రం. ఆమె కోరిక ఏంటిది? తప్పకుండా నా కుమారుడు మేలు పొందాలి, దీవెన పొందాలి, బ్రతకాలి అనమాట. స్తోత్రం. దేవుని నామం మహిమ తీసుకొని రావాలి. దేవుని నామం అలాంటి ఉన్న వ్యక్తులు దేవుని నామానికి మహిమ తీసుకొని వస్తాయి అనమాట. స్ట్రాంగ్ అలాగే దేవుని చిత్తం కొరకు స్ట్రాంగ్ గా నిలబడాలి అనమాట. తప్పకుండా మనం షేక్ అవుతాయి అనమాట. కొన్నిసారి అలాంటి ఉన్న పరిస్థితులు వస్తాయి. మన దేవుని చిత్తం కొరకు నిలబడినప్పుడు దాన్ని కదలించడానికి కొన్ని పరిస్థితులు దెయ్యాలు పని చేస్తారు తప్పకుండా. కానీ అన్నప్పుడు కూడా ప్రియులారా మనం స్ట్రాంగ్ నిలబడాలన్నమాట. స్ట్రాంగ్ నిర్ణయంలో ఉండాలి. యేసుత్వమైన స్ట్రాంగ్ ఉండాలి. దేవుని చిత్తంలో మనం యేసుమల స్ట్రాంగ్ ఉండాలన్నమాట. పరిశుద్ధ కొరకు మనం స్ట్రాంగ్ ఉండాలన్నమాట. ఆశీర్వాదం మనం పొందాలి, ఆ విషయం కొరకు స్ట్రాంగ్ ఉండాలన్నమాట. దానిలో స్టేటస్ ఏమీ మనం చూడవద్దు అనమాట. వారు నెగిటివ్ మాటలు మనం అసలే పట్టించుకోవద్దు అనమాట. స్ట్రాంగ్ గా నిలబడినప్పుడు
దేవుని అద్భుతం ఆశ్చర్యకార్యం తప్పకుండా జరుగుతాయి. హల్లెలూయా. దేవునిలో ఆధారపడుతున్న వారిను దేవుడు సిగ్గపరిచే దేవుడు కాదు. కాబట్టి నిర్ణయం స్ట్రాంగ్ ఉండాలి అన్నమాట. దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక జరగాలి, దేవుని ఆశీర్వాదం పొందాలి అని ప్రియులారా మనం స్ట్రాంగ్ ఉండాలి అన్నమాట. ఇద్దరి కొరకు మనం నిలబడవచ్చు, మన కొరకైనా నిలబడవచ్చు. నేను ఆశీర్వాదం పొందాలని అలాగే మన స్ట్రాంగ్ నిర్ణయంతో ఉండవచ్చు. ఇలా ఎదుటి వ్యక్తులు ఇద్దరు కూడా దీవెన పొందాలని ఉద్దేశంతో మనం యేసునామములో స్ట్రాంగ్ నిలబడాలి అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఇక్కడ మన శూన్యం శ్రీ స్ట్రాంగ్ గా నిలబడిన కాబట్టి మనం చూస్తున్నాము. తర్వాత ప్రియులారా 33వ దినములో ప్రియులారా మనం చూస్తున్నాము. ఎలీషా వచ్చాము, ప్రార్థన చేశాము, దేవుడు అద్భుతం చేశాము. చనిపోయిన లేదన్నా మరణించిన ఆ బిడ్డను దేవుడు తిరిగి బ్రతికించామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి స్ట్రాంగ్ నిర్ణయం అనమాట. దేవునికి స్తోత్రం. అంటే కరెక్ట్ ఆధారం, ఆశ్రయం దేవునిలో ఆశ్రయించామన్నమాట. అంటే దేవునిలో ఆశ్రయిస్తున్న మీరు సిగ్గుపడలేదన్నమాట. అది స్ట్రాంగ్ నిర్ణయం అనమాట. యేసుక్రీస్తు, యేసు రక్తం, యేసునామం, వాక్యం, వాగ్దానాలు గట్టి పట్టుకొని దేవుని మీదే నిరంతరం ఆధారపడి స్ట్రాంగ్ నిర్ణయంతో దేవునిలో ఆధారపడుతున్న వ్యక్తులు ఎన్నడూ సిగ్గుపడలేరు. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి వాగ్దానం మనం పొందడానికి బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఓర్పు అవసరం, సహనం అవసరం అన్నమాట. కొందరు సహనం లేకుండా, ఓర్పు లేకుండా సణుగుతున్నారము, గుణుగుతున్నారము. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా రాయబడింది, వాగ్దానాలు పొందుకోవాలంటే, దేవుని వాగ్దానాలు పొందుకోవాలంటే ఓర్పు అవసరం, సహనం అవసరం. లేదు అంటే అది పొందలేదేమో. సనగడం, గుణగడం వలన దేవుని ఆశీర్వాదాలు పొందలేదు. కంబళిని చెప్పడం వల్ల దేవుని ఆశీర్వాదాలు, అలాంటి వ్యక్తులు దేవుని ఆశీర్వాదాలు పొందలేదన్నమాట. కానీ ఎవరైతే ఓపికతో, ఓర్పుతో, సహనతో ఉన్నవారు అబ్రహాం అలాగే ప్రియులారా తప్పకుండా ఆశీర్వాదాలు దేవుని యొక్క రైట్ టైంలో, ఎక్సాక్ట్ టైంలో, తగిన టైంలో దేవుడు వారి జీవితంలో ఆశీర్వాదం దేవుడు తప్పకుండా అనుభవించుంటే దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు కొన్ని విషయంలో మీరు ఆశీర్వాదం, కొన్ని విషయంలో లేట్ అవుతుందేమో దేశ బాధపడవద్దు. ఇప్పుడు సనగడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ దేశి సనగవద్దు. ఆమేన్. రోమీయులకు రాసిన 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 17 నుండి 22వ వచనం దాకా మనం చూసినట్లయితే అబ్రహాము, సారా గురించి మనం చూడవచ్చు. అబ్రహాం ఏం చేశారు? నిరీక్షణ లేని పరిస్థితులు కూడా నిరీక్షణ కలిగి నమ్మామన్నమాట. అంటే గట్టిగా దేవుని యొక్క వాగ్దానం గట్టిగా పట్టుకున్నాం అనమాట. మనుషుల మాటలు కాదు, మనుషులు గట్టిగా పట్టుకోలేదు, కానీ దేవుని మాట గట్టిగా పట్టుకున్నాం అనమాట. దేవుని గట్టిగా పట్టుకున్నాం, తర్వాత దేవుని స్తుతించడం ప్రారంభించాం. ఇప్పుడు అబ్రహాం మనం చూసినట్లయితే ప్రియుల, కాబట్టి మన దేవుని స్వరం వినడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి మనుషులు మనం తప్పు కొట్టవద్దు దయచేసి. మనుషులు కాదు, దేవుడే మన దేవుడే అనమాట. మనం పిలిచేది మన దేవుడే అనమాట. దేవుడు మనం పిలిచాము. ఇప్పుడు దేవుడు కాబట్టి దేవుడు తన కార్యాలు చేస్తాడు. దేవుని పని ఆపడానికి ఎవరికి వీల్లేదనమాట. కాబట్టి మనం చేయాల్సినది దేవునిలో ఆధారపడడమే, దేవునిలో ఆధారపడడమే, దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఉండడమే. హల్లెలూయా. దేవుని వాగ్దానాలు గట్టి పట్టుకొని దేవుని స్తుతించుకోవడం. నా దేవుడు సామర్థ్యం కలిగిన దేవుడు, తప్పకుండా గొప్ప కార్యం చేస్తాడు అని చెప్పాలి. గొప్ప దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం, ఇప్పుడు దాకా ఎన్నో మేలు చేశారు ఆ దేవుడు, ఇంకా కూడా నా జీవితంలో 100% చేస్తాడని మనం గట్టిగా స్వరమెత్తి ఆరాధించుకొని స్తుతించుకొని ఉండాలి. తప్పకుండా జీవగల దేవుడు చేస్తాడు, పిల్లలు చేస్తాడు. కానీ అనుమానాలు, సందేహాలు, అబద్ధాలు సాతాను మధ్యలో తీసుకొని వస్తారను. అందుకొరకే ఆ టైంలో సాతాను స్వరం అసలు వినవద్దనమాట. యేసయ్య స్వరం మాత్రం వినాలి, యేసయ్య మాటలు వినాలి. అందుకొరకు వాక్యం మనం నింపబడే ఉంటే యేసయ్య స్వరం మనకు వినబడతాయి అనమాట. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. కానీ వాక్యం మన లోపల తక్కువ ఉంటే, దేవుని స్వరం వినలేని పరిస్థితి, ప్రార్థన జీవితం తక్కువ ఉంటే, దేవుని మాటలు లోపలే తక్కువ ఉంటే, కొన్నిసారి సాతాను స్వరం విని అవిశ్వాసిగా, అనుమానం చెప్పే వ్యక్తిగా, నెగిటివ్ మాటలు చెప్పే వ్యక్తిగా, అవిశ్వాసి కూడా బ్రతకడానికి అవకాశం ఉంది, దారి తప్పిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దారి తప్పిపోకుండా ఉండాలి అంటే దేవుని మాటలు మన హృదయంలో నమ్ముకోవాలి, యేసయ్యతో మాట్లాడాలి. సూపర్. అప్పుడు విశ్వాసం పెరుగుతుంది. నా దేవుడు తప్పకుండా చేస్తాడు. కొందరున్నారు పరిస్థితులు చూసుకొని పరిస్థితులు వారితో మాట్లాడుతానమాట. ఇన్ని రోజులు వేచున్నారు కదా, కాబట్టి ఇంకా ఏం జరుగుతాయి, ఇన్ని రోజులు వేచున్నారు కదా, ఏం జరుగుతాయి అని ఒక సందేహం మెల్లమెల్ల దేయాలు తీసుకొని వస్తాయన్నమాట. కానీ అందుకొక పరిస్థితులు మనం చూడవద్దు. మనం ఫోకస్ యేసుక్రీస్తు వాక్యం, దేవుని యొక్క వాక్యములు గట్టిగా పట్టుకోవాలి, దేవుని యొక్క మాటలు గట్టిగా పట్టుకోవాలి ఉండాలి అన్నమాట. సోదరు యేసుక్రీస్తు చెప్పారు, మరియతో చెప్పామనమాట. మరియ మంచిది, ఉత్తమమైనది ఎన్నుకున్నామన్నమాట. అది ఆమె నుండి ఎవరు ఆమె తీసుకొని వెళ్ళలేదన్నమాట. కాబట్టి మనకు అవసరం ఏసే మాట అనమాట. ఏసే మాట మనలో ఉంటే, అది గట్టిగా పట్టుకొని ఉంటే, అదే మనం ఫలం తీసుకొని ఫలించే వ్యక్తులుగా
ఫలం తీసుకొని వస్తాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం యేసుతో గట్టిగా నిలబడదాం, పరిశుద్ధాత్మతో గట్టిగా నిలబడదాం, వాక్యంతో గట్టిగా నిలబడాలి అనమాట. కాబట్టి అప్పుడు అద్భుతాలు, మెరకులు, ఆశ్చర్యకారాలు జరుగుతాయి అనమాట. మనం ఊహించిన దానికంటే మెరకులు జరుగుతాయి. దేవుడు గొప్ప దేవుడు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం సందేహిపోవద్దు, అనుమానంతో ఉండవద్దు, అవిశ్వాసంతో ఉండవద్దు. పరిస్థితులు చూసుకొని యేసు కురుసును చూసుకొని యేసు కురుసుని ఎల్లప్పుడు ధ్యానిస్తాం, యేసు మాటలు ఎల్లప్పుడు ధ్యానిస్తాం. అప్పుడు విశ్వాసం ఇంక్రీస్ అవుతాయి. విశ్వాస మాటలే పలుకుదాం. మరణ మాటలు మనం పలుకోవద్దు, నెగిటివ్ మాటలు, అవిశ్వాస మాటలు పలుకోవద్దు, జీవ మాటలే పలకాలి. అంటే వాగ్దానం పలికించాలి, జీవ మాటలు అనమాట. ఏసే మాటలు పలికించాలి. అదే అద్భుతం తీసుకొని వస్తాయి అనమాట. దేవదూతలు బలంగా పనిచేస్తాయి, పరిశుద్ధాత్మదేవుడు బలంగా పనిచేస్తాయి. కానీ మన అవిశ్వాస మాటలు పలికినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు కదలలేదు. అవిశ్వాస మాటలు, నెగిటివ్ మాటలు పలుకుతున్నప్పుడు దేవదూతలు పనిచేయలేదు, సాతాను దూతలు పనిచేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా, మనం పరిశుద్ధాత్మ దేవుని కార్యం, పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించాలి. దేవుని కార్యాలు జరగాలి. కాబట్టి మన దేవుని చిత్తానుసారంగా మాట్లాడడం నేర్చుకోవాలి. చాలా ప్రాముఖ్యమైన విషయమైన మాటలు. జీవము మరణం నాలుక వశం ఉంది కాబట్టి జీవ మాటలు పలకడం నేర్చుకోవాలి. పరిస్థితి ఎంత నెగిటివ్ చూపిస్తున్నా కానీ జీవ మాటలు దాని మధ్యలో పలకాలి. అప్పుడు ఏమవుతుంది? అది జరుగుతుంది అనమాట. జీవ మాటల ప్రకారంగా జీవంగా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు నా జీవితంలో, మన అందరి జీవితంలో దేవుడు చేస్తాడు. హల్లెలూయా. తగిన టైంలో దేవుడు చేస్తాడు. ఇప్పుడు మనం మన వలన మన జీవితంలో దేవుని నామానికి మహిమ వస్తాయి అనమాట, లేదంటే అవమానం వస్తాయి. కాబట్టి మనం దేవుని నామం, మన జీవితాన్ని బట్టి దేవుని నామం దుష్మపడవద్దు. మన జీవితాన్ని బట్టి దేవుని నామానికి మహిమ తెచ్చినట్టు మనం నిలబడాలి. కాబట్టి క్రీస్తు కొరకు నిలబడదాం, వాక్యం కొరకు గట్టిగా నిలబడదాం. దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు సజీవుడైన దేవుడు, అలాంటి మనల్ని ప్రేమించే దేవుడు, ప్రాణం బట్టి ప్రేమించే దేవుడు, మంచి దేవుడు అనమాట. కాబట్టి ఆ దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. ప్రియులారా, మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ ప్రేమ తండ్రి, అవును దేవా, మీరు కొదవలు తీర్చే దేవుడు కాబట్టి స్తుతిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, మీ తండ్రి వాక్యాన్ని బట్టి దేవా మీకు వందనాలు తండ్రి. అవును తండ్రి, దేవా స్తోత్రం. ప్రత్యేకంగా దేవా ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వారి జీవితంలో ఉన్న కొదవలు ఎరిగిన దేవా మీకు వందనాలు తండ్రి. ఇప్పుడు ఈ కొదవలు తెరచడానికి కూడా గొప్ప శక్తి, సామర్థ్యం కలిగిన యేసే మిమ్మల్ని మేము ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా మీరు గొప్ప దేవుడు తండ్రి. మీ వైపు మేము చూస్తున్నాం తండ్రి. దేవా నిరీక్షణ లేనప్పుడు కూడా నిరీక్షణ కలిగి దేవా అబ్రహాం నమ్మినట్టు దేవా మేము కూడా నమ్ముతున్నాం తండ్రి. ప్రభువా దేవా మీరు సజీవుడ దేవుడు కంటే తండ్రి, మీరు జీవాధిపతి, సమస్తం సాధించండి దేవా మేము నమ్ముతున్నాం తండ్రి. ఒకవేళ తండ్రి మా హృదయంలో గాని అవిశ్వాసం ఇచ్చి ఉంటే ప్రభావ క్షమించము తండ్రి. దేవా విడిపించుందండి. ఓకే, నా విశ్వాసము లేదంటూ కృపదేవా దయము తండ్రి. మీ మాటలు ఎల్లప్పుడూ విని విశ్వాసములో అనదినం ఎదిగే బిడ్డలుగా కృపదేవా దయము తండ్రి. సాతాను స్వరం మాకు వద్దు, ఏసి మీ స్వరం మాకు చాలు తండ్రి. ఏసి మీరు చాలు తండ్రి, మీ కృప చాలు తండ్రి. ఓహే బనా సేవ ఆరాధన కరగరబిన సోడ కొరబిడే తండ్రి. మీ స్వరం విని ప్రతి కృపదేవా దయము తండ్రి. మా చెవులు రక్తం ద్వారా కడుగుతున్నాం తండ్రి. విశ్వాసం మాట మీ మాటలు వినే కృపదేవా దయచేము తండ్రి. మా చూపు, మా ఆమె మాటలు మమ్మల్ని రక్తం ద్వారా కడుగుతున్నాం తండ్రి. ఆమె జీవ మాటలు పలికే వ్యక్తులుగా దేవ కృపదేవా దయము తండ్రి. విశ్వాసం, అనుమాన మాటలు మా నోటి నుండి రాకుండా కృప చూపని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరబిన సుగోర కోరుబిడే అల్కబైన సేవ ఆరాధన అల్కాబైన సుగోర కోరుబిడే దేవా మీ ప్రణాళికకు వ్యతిరేకమైన మాటలు రాకుండా దేవ కృప చూపని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమె దేవాసిక ఆరాధన కరగరబిన సుగోర కోరుబిడే దేవా బాప్తిసం ఇచ్చిన యోహాను ఆమె పుట్టితేని ఆమె సెక్రతో చెప్పినప్పుడు కూడా నమ్మలేదు. అయినప్పుడు కూడా దేవా కొన్ని రోజులు ఆమెన్ దేవా మీరు ఆమెన్ దేవా నోరు మూసాం దేవా స్తోత్రం తండ్రి. ప్రభా తండ్రి దేవా స్తోత్రం తండ్రి. ఒకవేళ అవిశ్వాసంతో ఎవరైనా ఉంటే సైలెంట్ ఉండినట్టు దేవా వారి కృప దేవా చూపోయిన ప్రార్థనిస్తున్నాం దేవా. ఒకవేళ మాట్లాడి ఉంటే మాటలు విశ్వాస మాటలు మాత్రం బలికి కృప దేవా దయచమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓకే బైనా సుగోరో కోరుబిడే అలగబైన సుగోరో కోరుబినా కుడి విసిన ప్రతి ఒక్కరిని పెరుగు దీవిస్తున్నాం తండ్రి. మీ అభిషేకంతో కుమ్మరించము తండ్రి. పరిశుద్ధాత్మ దేవ బలమైన కార్యం మీరు చేస్తున్నాడు వందనాలు తండ్రి. సూర్యుని నుండి అన్ని దేవా ఆమె దేవా స్తోత్రం దేవా సృష్టించడానికి శక్తి సామర్థ్యం ఆమె కలిగిన యేసే మీకు ఆరాధన తండ్రి. మీకు సమస్య సాధ్యం దేవా మేము నమ్ముతున్నాందండి. యేసే మీకు సమస్య సాధ్యందండి. అసాధ్యమైనది ఏది లేదు అని దేవా మేము నమ్ముతున్నాందండి. ఓహే డాబా కర దేవా సూర్యం ఆ స్త్రీ జీవితంలో ఆమె ఉన్న కొదువ తెరిచిన దేవ మీకు వందనాలు తండ్రి. ఆమె అది బయటకు చెప్పకుండా దాచిపెట్టినప్పుడు కూడా దేవా మీరు ఎరిగిన దేవుడు తండ్రి. ఆరాధన ఏ వ్యక్తి ఆమె వ్యక్తులు హృదయంలో ఉన్న ఆ కొదువ ఎరిగిన దేవుడు తండ్రి. దేవా మీరు అది తెరిచిపోతున్నవాడు స్తుతిస్తున్నాం తండ్రి. ఏ సమయంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమె వాక్యం మెరుగులు పాల్గొంటున్న వారి జీవములు ఉన్న ప్రతి కొదువులు యేసు అభిషేకం ద్వారా యేసు నామంలో యేసు రక్తం వలన యేసు అది
తెరిచే అద్భుతంగా అది తెరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. బలమైన దేవతలు పడిచేనా కానీ ప్రార్థనిస్తున్నాము. దానికి ఎదురే ఉన్న అపవాదికరులు యేసును లేబైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రతి కృష్ణనందు సహోదరులు యేసులో దీవిస్తున్నాం తండ్రి. ఆత్మీయంగా, మానసికంగా, శారీరంగా, ఫైనాన్షియల్ ప్రతి దీవిస్తున్నాం తండ్రి. గొప్ప దీవెన యేసును అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం. మహిమ ఘనత మీకే అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.